కోర్టులో మైథిలి సౌదామిని కంట పడిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వారసురాలు సీరియల్ జూలై 15వ ఎపిసోడ్ రివ్యూ మీకోసం. ఇక లాయర్ని సౌదామిని ఇంతకీ మనం కోర్టు గెలుస్తామా, తీర్పు అనుకూలంగా వస్తుందా అని అడుగుతుంది. నేను చెప్పాను కదండి, హరిశ్చంద్ర గారు నాగేంద్ర ప్రసాద్ ఇద్దరు విడిపోయాక ఆస్తి మొత్తం హరిశ్చంద్రే సంపాదించారన్న చిన్న అబద్ధం చెప్పమంటే హరిశ్చంద్ర గారు ఒప్పుకోవట్లేదుగా. అలా చేస్తేనే కేసు 90% మీ వైపుకి వస్తుందని లాయర్ అంటారు. ఇక హరిశ్చంద్ర మాట్లాడుతూ నా పేరులోనే ఉంది హరిశ్చంద్ర అని, నేను అబద్ధం చెప్పలేను అంటాడు. పేరుకు తగ్గట్టే ఉంటానని హరిశ్చంద్ర అంటాడు. సరే, ఇక సౌదామిని లాయర్తో మాట్లాడుతూ చూసారుగా పరిస్థితి ఎలా ఉందో, మీరేం చేసినా సరే మనం కేసు గెలవాలి, వాళ్ళు కేసు గెలవడానికి వీల్లేదు, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు అని సౌదామిని అంటుంది. నా ప్రయత్నం నేను చేస్తానని లాయర్ అంటారు. ఇక అప్పుడే ఆటోలో జయంతి వాళ్ళు కోర్టుకి వస్తారు. ఆటో డ్రైవర్ 500 రూపాయలు ఇమ్మంటే జయంతి ఆటో డ్రైవర్తో గొడవ పడుతూ ఉంటుంది. మైథిలి సౌదామిని వాళ్ళని చూసి అత్త అక్కడ కనిపిస్తుందే అని భయపడుతూ ఉంటుంది. నువ్వే ధరణి అని తెలిసిపోతుందేమో అని నాగేంద్ర కూడా అంటాడు. ఇప్పుడు నేను దొరికిపోతే మిమ్మల్ని అత్తని ఇద్దరిని కలపాలన్న నా సంకల్పం ఏమైపోతుందో నాకు భయంగా ఉంది అంటుంది మైథిలి. ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది. ఇక మైథిలికి ఫోన్ రావడంతో నేను ఫోన్ మాట్లాడి వస్తాను, మీరు వెళ్తూ ఉండండి అని పక్కకి వెళ్తుంది మైథిలి. ఇక అప్పుడే హరిశ్చంద్ర నాగేంద్రని చూస్తాడు. హరిశ్చంద్ర తన మనసులో మన మధ్య ఇలాంటి సందర్భం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అనుకుంటూ ఉంటే, మరోవైపు నాగేంద్ర కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని అనుకుంటూ ఉంటాడు. అసలు ఆ రోజే నీకు రావాల్సిన ఆస్తి నీకు ఇచ్చి ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు, ఆస్తిలో వాటా నీకు అప్పుడే ఇచ్చేయవలసిందని హరిశ్చంద్ర అనుకుంటాడు. నన్ను క్షమించు అని నాగేంద్ర మనసులో అనుకుంటాడు. కుటుంబానికి తల వంచి ఇలా చేయాల్సి వస్తుంది, నీ నుంచి నాకు ఎలాంటి ఆస్తి వద్దని నాగేంద్ర తన మనసులో అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మనసులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సౌదామిని ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది, ధరణి మాత్రం కనిపించట్లేదేంటి, వచ్చినా కూడా నాకు కనబడకుండా దాక్కుని తిరుగుతుందా అని అనుకుంటూ ఉంటుంది. అయితే మైథిలికి ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్తుంది కదా, ఆ ఫోన్లో ఎవరు కాదు, మైథిలి ఫ్రెండ్ సిరి. కోర్టుకి వెళ్ళావు కదా, మీ అత్తయ్య వాళ్ళు నిన్ను చూసారా అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను, ప్రస్తుతం అయితే అత్తయ్య వాళ్ళు నన్ను చూడలేదు అంటుంది. కోర్టులో చూసే అవకాశం ఉందిగా అని సిరి అంటే, అవునే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదని మైథిలి అంటుంది. నేనే ధరణి అని తెలిస్తే ఖచ్చితంగా అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది, నాకు చాలా భయంగా ఉంది, దొరికిపోతానేమో అని అనుమానంగా ఉందని మైథిలి అంటుంది. నీ సంకల్పం గట్టిది, నువ్వు జాగ్రత్తగా ఉండని సిరి చెప్తుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టం మట్టిపాలు అవనివ్వకని చెప్పి ఎలాగైనా గండం గట్టెక్కు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక మైథిలి దేవుణ్ణి వేడుకుంటూ గండం గట్టెక్కించమని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కైలాస్నాథ్ ఒక రౌడీతో మాట్లాడుతూ ఉంటాడు. సౌదామినిని చూపిస్తూ ఆమెను కత్తితో దాడి చేయి, తనకేమీ అవ్వకూడదు, తన ప్రాణానికి ఎటువంటి హాని కలగకూడదని చెప్తూ ఉంటాడు. ఇక అటువైపుగా ఉన్న నాగేంద్రని చూపిస్తూ నీ చేత ఇదంతా చేయించింది నాగేంద్రే అని అనిపించేలా ఉండాలని గుర్తు పెట్టుకో అని రౌడీకి చెప్తాడు. రౌడీ కూడా సరే అంటాడు. ఇక మరోవైపు కైలాస్నాథ్ సౌదామిని ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే కావాలనే ఆ రౌడీ ప్లాన్ ప్రకారం డబ్బులు కింద పడేస్తాడు. ఆ డబ్బులు నాగేంద్ర చూసి రౌడీకి ఇస్తాడు. ఇంత డబ్బు పడేసుకుని వెళ్ళిపోతే ఎలా అని ఆ డబ్బులు రౌడీ చేతిలో పెడతాడు. చాలా థ్యాంక్స్ అని రౌడీ అంటాడు. వాళ్ళిద్దరూ దూరం నుంచి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు కాబట్టి సౌదామినికి కైలాస్నాథ్ దూరం నుంచి వాళ్ళిద్దరిని చూపిస్తూ ఆ నాగేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ప్లాన్ బి కూడా రెడీ చేసుకుని ఉంటాడని కైలాస్నాథ్ అంటాడు. ఎలాంటి ప్లాన్ అని సౌదామిని అంటే, మనకేం తెలుసు, చూడాలి, మనం ఊహించలేం, జాగ్రత్తగా ఉండాలి అంటాడు కైలాస్నాథ్. ఇక మరోవైపు లాయర్ జయంతి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మన కేసు స్ట్రాంగ్గానే ఉంది కదా అంటే, ఖచ్చితంగా మీరే గెలుస్తారు, మీ వైపు న్యాయం ఉంది, ఆస్తి మీకు వస్తుందని మీరేమి టెన్షన్ పడొద్దని లాయర్ గారు అంటారు. మీరు ఆస్తి అడగడంలో ధర్మం కూడా ఉందని లాయర్ అంటారు. కేసు మీ వైపు బలంగా ఉంది, మీరే గెలుస్తారంటాడు. ఇన్ని రోజులు మనమేమీ చేయలేమనుకున్నారు,
జీవితాంతం ఆస్తి అనుభవించాలనుకున్నారు. ఒక్కసారి నా ఆస్తి నా చేతికొచ్చాక వాళ్ళ పని చెప్తానని జయంతి అనుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన మైథిలి వస్తుంది. లాయర్ గారితో మాట్లాడుతూ, చిన్న రిక్వెస్ట్ లాయర్ గారు, మా తమ్ముణ్ణి, నన్ను మా అమ్మ జడ్జి గారికి చూపించాలి అనుకుంటుంది. అందరి ముందు కాకుండా జడ్జి గారిని మేము స్పెషల్గా కలిసే అవకాశం ఉందా అని అడుగుతుంది. అలాంటివి కుదరవు అంటారు లాయర్. నేరుగా అందరి ముందు రావడానికి నీకేంటి ప్రాబ్లం? మనమేమీ తప్పు చేయడం లేదు. మనకి రావాల్సిన ఆస్తిని న్యాయంగా అడుగుతున్నాం అంతే కదా అంటుంది జయంతి. మన కేసులో న్యాయం ఉంది, మనమే గెలుస్తామని లాయర్ గారు కూడా చెప్తున్నారని జయంతి అంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నాగేంద్ర, సౌదామిని వాళ్ళు అటువైపుగా నడుచుకుంటూ వస్తారు. అయితే సౌదామిని కంట పడేలాగుందని ధరణిని దాక్కోమంటాడు నాగేంద్ర. అయితే మైథిలి నాగేంద్ర వెనకాలే దాక్కుంటుంది. సౌదామిని దగ్గరికి వస్తూ ఉంటే కనబడకుండా దాక్కుంటుంది. మైథిలిని చూడకుండానే వాళ్ళు లోపలికి వెళ్ళబోతూ ఉంటారు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో మైథిలి అని నాగేంద్ర చెప్పడంతో మైథిలి అక్కడి నుంచి చాటుగా దాక్కుంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా చెరోవైపు నుంచి కోర్టుకి వెళ్తారు. జయంతి, సౌదామిని ఇద్దరూ ఎదురు పడతారు. మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. ఈ కేసు మనమే గెలవాలని లాయర్కి ఇద్దరూ చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటే, నీకింక పనేమీ లేదా? కోర్టుకొచ్చాం, మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదామని నాగేంద్ర జయంతిని తిడతాడు. అదేంటి, ఆవిడ మనల్ని తిడుతుంటే నేను ఊరుకోవాలా అని జయంతి అంటుంది. ఇకప్పుడు సౌదామిని మాట్లాడుతూ, అయినా నీ కూతురు ధరణి ఏంటి ఎక్కడా కనిపించట్లేదు అని అడుగుతుంది. మా ధరణితో నీకేంటి పని అని జయంతి అంటుంది. మీరు కోర్టులో కేసు వేసి వీధికి లాగుతున్నారు. మీ అమ్మాయి ధరణి ఏమో నా కొడుకు వెంట పడుతూ మా అబ్బాయిని లేపుకుపోతానని మాతోనే చెబుతుంది. మీ పరువు తీయడానికి సిద్ధంగానే ఉంది మీ అమ్మాయి. ఆ విషయం మీ వరకు వచ్చిందో లేదో అని అడుగుతున్నానని సౌదామిని అంటుంది. అయితే వాళ్ళ మాటలన్నీ కూడా చాటుగా నిలబడి మైథిలి మరోవైపు వింటూనే ఉంటుంది. నీ కూతురు ఎక్కడా అని సౌదామిని అడిగేసరికి, నీ కూతురికి నన్ను ఫేస్ చేసే ధైర్యం లేదేమో అందుకే దాక్కుంది అంటుంది. నిన్ను చూసి భయపడాల్సిన అవసరం నా కూతురికి లేదు అంటుంది జయంతి. అయితే నీ కూతురికి నిజంగానే ఎదురుపడే ధైర్యం లేదు, అందుకే ఫోన్లోనే బుద్ధిలేని వాగుడు వాగుతుందని సౌదామిని అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.